నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ముందు చూపు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీ ముందుకు తీసుకురావడానికి, మీకు చదివి వినిపించడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. రాత్రి 7 గంటలు దాటింది. వేసవి కాలం కావడంతో ఆకాశం ఇంకా పూర్తిగా చీకటిగా మారిపోలేదు. పడమర వైపున సూర్యుడు ఎప్పుడో కనుమరుగైపోయినా ఆకాశంలో మిగిలిన ఎర్రటి వెలుగు రైల్వే పట్టాల మీద పడుతూ ఉంది. విజయవాడ వైపు దూసుకుపోతున్న రైలు నెమ్మదిగా వేగం పుంజుకుంటోంది. కిటికీ పక్కన కూర్చున్న 68 ఏళ్ల సీతమ్మ బయటకు చూస్తూ ఉంది. కళ్ళ ముందు కదులుతున్న చెట్లు, పొలాలు, చిన్న చిన్న స్టేషన్లు, అక్కడక్కడా కనిపించే దీపాలు అన్నీ ఆమె జీవితంలోని జ్ఞాపకాలని ఒక్కొక్కటిగా కదిలిస్తున్నాయి. సీతమ్మని రైలు ఎక్కించడానికి వచ్చిన పెద్ద కొడుకు మధుసూదన్ రైలు కదలడం మొదలైన వెంటనే ప్లాట్ఫామ్ మీదకి దిగి కిటికీ దగ్గరకొచ్చాడు. అమ్మా, జాగ్రత్తగా ఉండు. అక్కడ మన పాతిల్లుంది కదా, ఇన్ని సంవత్సరాలు మూసుంచినా బాగానే ఉండుంటుంది. ఆ ఇంటిని చూసుకునే వాళ్ళకి చెబుతాను, అంతా శుభ్రం చేసిస్తారు. నెల నెల మేము నీకు డబ్బులు పంపిస్తాము. ఏం కావాలన్నా ఫోన్ చెయ్యి. నువ్వు అక్కడికి వెళ్ళగానే మాకు ఫోన్ చెయ్యి అన్నాడు. అతని మాటల్లో బాధ కంటే బాధ్యతని ముగించేసిన తృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే నిలబడ్డ చిన్న కొడుకు రఘు కూడా, అమ్మా, అన్నయ్య చెప్పిన మాట విను. ఇక్కడ మాకు పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఇంటి సమస్యలు చాలా ఉన్నాయి. కొన్నాళ్ళు అక్కడ ఉండిరా. పరిస్థితులు కుదిరాక నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే సంగతి చూస్తాను అన్నాడు. సీతమ్మ వాళ్ళిద్దరి ముఖాలని చూసింది. 40 ఏళ్ల క్రితం తన ఒడిలో పెరిగిన పిల్లలే వీళ్ళు. ఇప్పుడు తనను ఇంటి నుంచి పంపించడానికి ఇద్దరూ కలిసి ఒక్కటిగా నిలబడ్డారు. అయినా ఆమె ఏమీ అనలేదు. పెదవులపైకి ఒక జీవం లేని చిరునవ్వును తెచ్చుకొని చెయ్యి ఊపింది. వెళ్ళిరండి బాబు, జాగ్రత్త అంది. రైలు వేగం పెరిగింది. కొడుకులు క్రమక్రమంగా చిన్నగా కనిపించారు. చివరికి వాళ్ల ముఖాలు కూడా కనిపించకుండా పోయాయి. సీతమ్మ కిటికీకి తల ఆనించింది. బయట ప్రపంచం మొత్తం వెనక్కి వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. కానీ ఆమెకు మాత్రం తన జీవితం 45 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా అనిపించింది. అప్పటికే ఆమె పేరు సీతమ్మ కాదు, కొత్తగా పెళ్ళైన సీత. వయసు 22 ఏళ్ళు. భర్త రామచంద్రరావు వయసు 28 ఏళ్ళు. ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లే. పెద్దగా ఆస్తిపాస్తులు లేవు, కానీ పేదరికంలో కూరుకుపోయిన కుటుంబం కూడా కాదు. రామచంద్రరావు గారి తండ్రి చిన్న ప్రభుత్వోద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. కొంత పొలం, ఒక పాతిల్లు, కొంత బంగారం తప్ప పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. సీతమ్మ తండ్రి కూడా చిన్న వ్యాపారం చేసేవాడు. ఇద్దరి కుటుంబాలు తమ తమ స్థాయిలో గౌరవంగానే బ్రతికేవి. రామచంద్రరావుకి చిన్నప్పటి నుంచే ఒక అలవాటు. ఏ విషయమైనా సరే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. తన దగ్గరున్న డబ్బుని వెంటనే ఖర్చు చేయకుండా దాని విలువను పెంచే మార్గం వెతకడం ఆయనకు అలవాటు. పెళ్ళైన మొదటి రోజే సీతతో ఆయన చెప్పిన మాట సీతమ్మకి ఇప్పుడు గుర్తుంది. సీత, మనం పెద్దగా సంపాదించకపోయినా పర్వాలేదు. సంపాదించిన దాంట్లో కొంత జీవించడానికి, కొంత పిల్లల భవిష్యత్తుకి, కొంత మన వృద్ధాప్యానికి దాచిపెట్టాలి. మన దగ్గర డబ్బున్నంత వరకు అది మన ఆస్తి. కానీ డబ్బుతో ఏదైనా ఆస్తి కొంటే మనం లేనప్పుడు కూడా అది మన కుటుంబాన్ని కాపాడుతుంది అన్నాడు. అప్పట్లో ఆ మాటల అర్థం సీతకు అంతగా తెలియదు. ఇంత చిన్న వయసులోనే వృద్ధాప్యం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటూ నవ్వింది. రామచంద్రరావు కూడా నవ్వి, వృద్ధాప్యం మనం పిలిచినప్పుడు రాదు సీత, మనం సిద్ధంగా ఉన్నామో లేదో కూడా చూసుకోకుండానే వచ్చేస్తుంది అన్నాడాయన. పెళ్లి తర్వాత వాళ్ళ జీవితం చాలా సాధారణంగా సాగింది. రామచంద్రరావుకి రైల్వేలో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. జీతం పెద్దదేమీ కాదు,
కానీ ఉద్యోగం స్థిరంగా ఉండడంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సీతమ్మ ఇంటిని చూసుకుంటూ భర్తకి సహాయం చేస్తూ జీవించింది. మొదటి ఏడాది వాళ్ళు హైదరాబాద్కి బదిలీ అయ్యారు. అప్పట్లో హైదరాబాద్ ఈ రోజులా విస్తరించి లేదు. వాళ్ళు సికింద్రాబాద్ పరిసరాల్లో చిన్న అద్దె ఇంట్లో ఉండేవారు. నెల జీతం వచ్చిన రోజు సీతమ్మ ఖర్చులన్నీ ఒక పాత నోట్బుక్లో రాసేది. అద్దె, బియ్యం, కూరగాయలు, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు, తల్లిదండ్రులకు పంపే డబ్బు అన్నీ లెక్క రాసేది. రామచంద్రరావు మాత్రం ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బుని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసేవాడు. ఇది ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది, ఎన్నొచ్చినా మనం ఖర్చు పెట్టేసుకుంటాము, ఎంతొచ్చినా సరే అందులో కొంత పొదుపు చేయడం చాలా మంచి అలవాటు అనేవాడు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి మొదటి కొడుకు పుట్టాడు. అతనికి మధుసూదన్ అని పేరు పెట్టారు. బిడ్డ పుట్టినప్పుడు రామచంద్రరావు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. సీతమ్మకి ప్రసవ సమయంలో కొంచెం ఇబ్బంది రావడంతో ఆసుపత్రి బయటే ఆయన గంటల తరబడి ఆందోళనగా తిరిగాడు. నర్సు బయటకొచ్చి, అమ్మాయికి ప్రమాదం ఏమీ లేదు, మీకు బాబు పుట్టాడు అని చెప్పగానే ఆయన 2 చేతులు జోడించి ఆ దేవుడికి నమస్కారం చేశాడు. కొన్నేళ్ల తర్వాత రెండో కొడుకు పుట్టాడు. అతనికి రఘునాథ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత వారికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆమెకి లలిత అని పేరు పెట్టారు. 3 పిల్లలతో వాళ్ళ ఇల్లు కలకలలాడేది. రామచంద్రరావు ఉద్యోగంలో నెమ్మదిగా ఎదిగాడు. క్లర్క్ నుంచి సీనియర్ క్లర్క్కి, అక్కడి నుంచి ఆఫీసర్ స్థాయికి చేరుకున్నాడు. ఆయన పనితీరు చూసి అధికారులు కూడా మెచ్చుకునేవారు. సీతమ్మ మాత్రం భర్త సంపాదన పెరిగిన కొద్దీ జీవన శైలిని మాత్రం పెంచలేదు. అద్దె ఇల్లు మార్చుకున్నా అవసరానికి మించిన ఖర్చులు ఏవీ చేయలేదు. పిల్లల చదువులకి మాత్రం ఎక్కడా రాజీ పడలేదు. మధుసూదన్ చదువులో బాగా రాణించాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. రఘునాథ్ మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యాడు. లలిత కామర్స్ చదివిన తర్వాత ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. పిల్లలు ఎదుగుతున్న సమయంలో రామచంద్రరావు జీవితంలో ఒక అలవాటు మరింతగా బలపడింది. అతను నగరంలో ఆస్తులు కొనడం కంటే గ్రామాల్లో భూమి కొనడం గురించే ఎక్కువగా ఆలోచించేవాడు. ఒకసారి తన స్నేహితుడు శేషగిరితో కలిసి కంకిపాడు దగ్గర ఒక గ్రామానికి ఏదో పని మీద వెళ్ళాడు. అక్కడ అప్పట్లో పొలాల ధరలు చాలా తక్కువగా ఉండేవి. రైతులకి చాలా డబ్బులు అవసరం ఉండేది. రామచంద్రరావు అక్కడ పరిస్థితులన్నింటినీ గమనించాడు. కాలువ నీళ్లు, రహదారి, సమీపంలో పెరగబోతున్న పట్టణము, భవిష్యత్తులో భూమి విలువ పెరిగే అవకాశాలున్నట్టుగా ఆయన కనిపించింది. అన్నింటినీ అక్కడే లెక్కలు వేసి చూసుకున్నాడు. మొదటగా తను 5 ఎకరాలు కొన్నాడు. సీతమ్మకు చెప్పాడు, మన ఊరి దగ్గరలో భూమి కొన్నాను అని. ఎంత అని అడిగింది. మనకిప్పుడు పెద్దగా అవసరం లేని డబ్బులతోనే కొన్నానులే అన్నాడు. ఆమె అంతకంటే ఎక్కువ అడగలేదు. ఆ విషయం గురించి అంతకంటే ఎక్కువ కూడా మాట్లాడలేదు. కొంతకాలానికి మరో 10 ఎకరాలు కొన్నాడు. ఆ తర్వాత మరోసారి 20 ఎకరాలు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న చిన్న భూములు భాగాలుగా కొనుగోలు చేస్తూ వెళ్ళాడు. కానీ ఈ విషయం పిల్లలకి ఎప్పుడూ చెప్పలేదు. నాన్న, మీ దగ్గర ఏదైనా అదనపు డబ్బుంటే పెట్టుబడి పెట్టండి అని పిల్లలు ఎప్పుడైనా అడిగితే, మీ చదువులకి, మీ భవిష్యత్తుల కోసమే నా దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసేసాను, ఇంకా నా కోసం ఏం మిగిలింది అని నవ్వుతూ తప్పించుకునేవాడు. నిజానికి అతని దగ్గర మిగిలింది డబ్బు కాదు, ఆలోచన. ప్రతి పెట్టుబడిని తన పేరు మీద కాకుండా సీతమ్మ పేరుతో నమోదు చేయించాడు. ఒకసారి సీతమ్మ అడిగింది, ఎందుకండి అన్నీ నా పేరు మీదే పెడుతున్నారు అని. రామచంద్రరావు నవ్వాడు. ఏం సీత, నీ పేరు మీద నేను పెట్టకూడదా? అది కాదండి, మన పిల్లలకి తెలిస్తే మాత్రం ఏమవుతుంది? వాళ్ళకి తెలియకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటూ అడిగింది. తెలిస్తే వాళ్ళు తప్పు చేయకపోవచ్చు, తప్పుగా ఆలోచించకపోవచ్చు, కానీ మనం ఉన్నంతకాలం వాళ్ళకి అన్నీ తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వాళ్ళని నమ్మకూడదని కాదు, మనం మన వృద్ధాప్యాన్ని వాళ్ళ మీద పూర్తిగా ఆధారపడకూడదు అని. ఒకరోజు వాళ్ళకి మన మీద ప్రేమ ఉన్నా పరిస్థితులు మారిపోవచ్చు, ప్రేమ ఉన్నా అవసరాలు వాళ్ళ నిర్ణయాల్ని మార్చేయొచ్చు. అందుకే నీ పేరుతో కొంత ఆస్తి ఉండాలి అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయన. సీతమ్మ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. మన పిల్లలు అలా చేయరండి అంది.
అలా చెయ్యరనే ఆశించు, కానీ నేను చేసిన ఏర్పాటును మాత్రం చెడుగా అనుకోకు అన్నాడాయన. రామచంద్రరావు తన జీవితాన్ని ఒక లెక్కల పుస్తకంలా నడిపించేవాడు. జీతం పెరిగినప్పుడల్లా జీవనశైలిని పెంచలేదు, బదులుగా ఏదో ఒక భూమిని కొనేవాడు. పిల్లలకి మంచి చదువులు చెప్పించాడు. వాళ్ళ పెళ్ళిళ్లలో ఘనత కోసం అప్పులేవీ చేయలేదు. తనకు వచ్చిన డబ్బులతోనే ప్రతి పని చేసేవాడు. ప్రతి పనికి బడ్జెట్ వేసుకుని లెక్కలు చూసుకుని మరీ ఖర్చు పెట్టేవాడు. కాలం గడిచింది. మధుసూదన్ అమెరికా వెళ్ళే అవకాశం వచ్చినా హైదరాబాదులోనే స్థిరపడ్డాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. రఘునాథ్ పెద్ద ఆసుపత్రిలో డాక్టర్గా జాయిన్ అయ్యాడు. లలిత భర్తతో కలిసి వ్యాపారం చేసేది. ముగ్గురు తమ తమ జీవితాల్లో స్థిరపడిపోయారు. రఘునాథ్ గారు కూడా 3 పిల్లలకి 3 అపార్ట్మెంట్లు కొనిచ్చారు. అంతేకాకుండా ఎవరికి వారికి కొంత డబ్బుని బ్యాంకులో కూడా వేశారు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక రామచంద్రరావు గారు సీతమ్మలి నగరంలో వారి పేర్ల మీద ఒక మంచి అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ఆ ఇంట్లోనే పిల్లలతో కలిసి సంవత్సరాలు గడిచిపోయాయి. మనవళ్ళు మనవరాళ్ళు పుట్టారు. తాతయ్య నాయనమ్మల చుట్టూ తిరిగే ఆ పిల్లలతో వాళ్ళకి సమయం కూడా తెలియకుండా పోయేది. రామచంద్రరావు రిటైర్ అయ్యే రోజు ఆఫీసులో ఘనంగా వీడ్కోలిచ్చారు. 40 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఆయన ఎన్నో స్థాయిల్లో పనిచేసి చివరికి డివిజనల్ స్థాయి అధికారి హోదాలో రిటైర్డ్ అయ్యాడు. ఆ రోజు ఆఫీస్ హాల్ మొత్తం నిండిపోయింది. ఆయనతో కలిసి పనిచేసిన పాత అధికారులు, సహోద్యోగులు, కింద పనిచేసిన సిబ్బంది అందరూ వచ్చారు. ఒక మాజీ అధికారి మాట్లాడుతూ, రామచంద్రరావు గారు ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, బాధ్యత అనుకునే మనిషి. ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలా అదృష్టవంతుడు అన్నారు. ఇంకొకరు, ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వడం కంటే ఆఫీస్లో ఒక భాగాన్ని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతున్నట్టుగా ఉంది అని సరదాగా అన్నారు. సీతమ్మ గర్వంతో భర్తని చూస్తూ కూర్చుంది. రామచంద్రరావు పదవీ విరమణ తర్వాత కూడా ఖాళీగా కూర్చోలేకపోయాడు. ఆయన రోజు చాలా పుస్తకాలు చదివేవాడు, పత్రికలు చదివేవాడు, కొత్త విషయాలు తెలుసుకునేవాడు. గ్రామాల గురించి, వ్యవసాయం గురించి, భూముల గురించి తెలుసుకుంటూ ఉండేవాడు. కొన్నిసార్లు కంకిపాడ దగ్గరున్న తన భూముల్ని చూసి వచ్చేవాడు. ఆ భూములు అప్పటికి కూడా తన కుటుంబ సభ్యులకు ఎవ్వరికీ తెలియని రహస్యాలే. ఎందుకంటే రామచంద్రరావు వాటిని ఒకేసారి పెద్ద మొత్తంలో కొనలేదు. ఒక్కోసారి 5 ఎకరాలు, ఒక్కోసారి 10 ఎకరాలు అలాగా ఒక్కొక్కటిగా కొనుగోలు చేశాడు. కొన్నింటిని తన భార్య పేరుతో, కొన్నింటిని కుటుంబం ట్రస్ట్ పేరుతో, మరికొన్నింటిని పాత రిజిస్ట్రేషన్ పద్ధతుల్లో భద్రపరిచాడు. అన్ని రిజిస్ట్రేషన్ పేపర్లన్నీ సమకూర్చి ఒక పెట్టెలో ఉంచి అవసరమైన పత్రాలని ప్రత్యేకమైన కవర్లలో పెట్టి జాగ్రత్తగా దాచిపెట్టాడు. ఆ పెట్టెను సీతమ్మకు చూపించి, ఇదే నీ భద్రత అని మాత్రమే చెప్పాడు. కానీ అందులో ఏముందో పూర్తిగా ఆయన సీతమ్మతో కూడా చెప్పలేదు. ఎప్పుడైనా నీకేదైనా ఇబ్బంది వస్తే నేను లేకపోతే మాత్రమే ఆ పెట్టెను తెరువు అంటూ చెప్పాడు. ఎందుకు ఇలా చెప్తున్నారు అని ఆమె అడిగితే, అప్పుడు నీకు అవసరం అవుతుంది అన్నాడు ఆయన. రామచంద్రరావు రిటైర్ అయిన తర్వాత మొదట్లో పిల్లలతో ఎంతో సంతోషంగా గడిపాడు. పెద్ద కొడుకు మధుసూదన్ అపార్ట్మెంట్ పక్కనే చిన్న కొడుకు రఘునాథ్ కూడా ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు. వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్లు, తండ్రి ఇచ్చిన ఫ్లాట్లు అన్నీ అద్దెకిచ్చినా అందరూ కలిసి రామచంద్రరావు గారు కొన్న ఒకే ఇంట్లో ఉండేవారు. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. మనవళ్ళు తాతయ్య దగ్గర కూర్చుని కథలు వినేవారు. నానమ్మ దగ్గర పిండి వంటలు చేయించుకుని మరీ తినేవారు. రామచంద్రరావు గారు వారికి పాత కథలు చెప్పేవాడు. సీతమ్మ పిల్లలతో ఆడుకునేది. కానీ వయసు పెరిగే కొద్దీ రామచంద్రరావు గారికి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. షుగరు, బీపీ, కీళ్ళ నొప్పులు ఒకదాని వెంట ఒకటి ఒక్కొక్కటిగా వచ్చాయి. అయినా ఆయన తన పనులు తానే చేసుకునేవారు. ఒకరోజు ఖర్చుల విషయంలో పెద్ద కొడుకుతో చిన్న కొడుకుకి గొడవ జరిగింది. రామచంద్రరావు తన దగ్గరున్న కొంత డబ్బుతో ఒక పాత మోడల్ కారు కొనాలి అని అనుకున్నాడు. మధుసూదన్ వెంటనే అడ్డుకున్నాడు. నాన్న, మీకు ఈ వయసులో కారు ఎందుకు? మా దగ్గర కార్లున్నాయి కదా అన్నాడు. రామచంద్రరావు గారు, నాకు బయట పనులుంటాయి కదా, మీ మీద ఆధారపడకుండా నేను ఉండాలి అని అనుకుంటున్నాను. బయట పనుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, నా దగ్గరే కారుంటే నేను వెళ్ళి చూసుకొచ్చుకోగలుగుతాను అన్నాడు ఆయన. మీకు మాకు చెప్పకుండా డబ్బులు ఖర్చు చేసే అలవాటు ఎప్పటి నుంచో ఉంది అని మధుసూదన్ అన్నాడు.
ఆ మాట రామచంద్రరావు గారికి బాగా తగిలింది. నా దగ్గరున్న డబ్బు నేను ఖర్చు చేస్తున్నాను, ఇందులో మీకు ఇబ్బంది ఏముంది అంటూ అడిగాడు ఆయన. మీ డబ్బులు మొత్తం ఇలా దుబారాగా ఖర్చు చేసేస్తే ఎలాగా? ఆ డబ్బు భవిష్యత్తులో మాకు ఉపయోగపడుతుంది కదా నాన్న అన్నారు కొడుకులు. ఆ రోజు మొదటిసారి రామచంద్రరావు గారు తన పిల్లల మాటల్లో ప్రేమ కంటే ఆస్తిపై ఉన్న లెక్కనే గమనించారు. అయినా ఆయన ఏమీ అనలేదు. కొంతకాలానికి అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆసుపత్రులు, పరీక్షలు, మందులు అన్నీ పెరిగాయి. సీతమ్మ ఆయనని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేది. పిల్లలు మొదట్లో సహాయం చేసిన తర్వాత ఇంతింత ఖర్చు అవుతుంది అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆ మాటలు రామచంద్రరావు గారికి కూడా వినిపించసాగాయి. రామచంద్రరావు గారు మాత్రం మౌనంగా ఉండేవారు. ఒకరోజు సీతమ్మతో, సీత, మనం పిల్లల కోసమే ఇప్పటి వరకు బ్రతికాము, ఇప్పుడు వాళ్ళకి మనం భారంగా మారకూడదు అన్నాడు. అలా ఎందుకు అంటున్నారండి? మన పిల్లలు చెడ్డవాళ్ళు కాదు అంటూ అందావిడ. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్లకు వాళ్ళ సమస్యలు ఉన్నాయి కదా. మనం వాళ్ళకి ప్రేమనే ఇచ్చాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ప్రేమని హక్కుగా పొందలేం కదా అన్నాడు. ఆ మాటల తర్వాత ఎక్కువ కాలం ఏమీ గడవలేదు. ఒక తెల్లవారుజామున రామచంద్రరావు గారు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన వైద్యులు కాపాడలేకపోయారు. సీతమ్మ జీవితంలో మొదటిసారి నిజమైన ఒంటరితనం మొదలైంది. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం పిల్లలు ఆమెను ఆదరించారు. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారిపోయాయి. ఇంట్లో ఆమెకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకోవడం మొదలైపోయింది. ఆమె చేసే వంటపై కూడా మాటలు రావడం మొదలయ్యాయి. ఆమె ఎక్కువసేపు మనవాళ్లతో మాట్లాడితే వాళ్ళ చదువు పాడవుతుంది అనే మాట, ఉదయం ఆలస్యంగా లేస్తే ఇంట్లో పనులు ఎవరు చేయాలి అనే మాట, ఏదో ఒక చిన్న కారణంతో ఏదో ఒక గొడవ మొదలు పెట్టేవారు. భర్త ఉన్నప్పుడు తన మాటకు విలువ ఉండేది. ఇప్పుడు ఆమె మాటకి ఎవ్వరికీ విలువ లేదు. ఆమెతో మాట్లాడడానికి ఎవరికీ సమయం లేదు. కోడళ్ల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేసింది. అత్తయ్య, మీరు కొంచెం మీ గదిలోనే ఉండండి అని ఒకరు చెప్పేవాళ్ళు. పిల్లల ముందు పాత విషయాలు చెప్పకండి, పాత పద్ధతుల్లో మాట్లాడకండి అని ఇంకొకరు చెప్పేవారు. సీతమ్మకి ఆ ఇల్లు తనది కాదు అన్న భావన కలగడం మొదలయ్యింది. అయినా కొడుకుల్ని ఏమీ అనలేదు. ఒకరోజు మధుసూదన్, రఘునాథ్ ఇద్దరూ కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. అమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు కదా అని పెద్ద కొడుకు మాట్లాడడం మొదలుపెట్టాడు. బాగానే ఉంది నాన్న అందామె. అమ్మా, మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళ చదువులపై కూడా శ్రద్ధ పెట్టాలి కదా, నువ్వు వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతున్నావు, వాళ్ళు కూడా చదువు వదిలేసి నీ దగ్గరే కూర్చుంటున్నారు. నీ గారాబం వల్ల వాళ్ళు పాడైపోయే పరిస్థితులు ఏర్పడతాయేమోనని మాకు భయంగా ఉంది. పైగా మా ఇళ్లల్లో కూడా స్థలం సరిపోవడం లేదు. సీతమ్మ వాళ్ళ ముఖాలు చూసింది. అంటే అంది, మన కంకిపాడింటికి వెళ్ళి కొంతకాలం ఉండమ్మా, అక్కడ గాలి బాగుంటుంది, నీ ఆరోగ్యానికి కూడా ఆ వాతావరణం మంచిది, మన ఎకరం పొలం ఉంది కదా, దాన్ని చూసుకుంటూ ఉండు, మేము నెల నెల డబ్బులు పంపిస్తాము అన్నాడు మధుసూదన్. నేను ఒక్కదాన్నే అక్కడ ఎలా ఉంటాను అంటూ అడిగింది సీతమ్మ. అక్కడ మన పాతింటిని చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఫోన్లో మాతో మాట్లాడుతూ ఉండొచ్చు నువ్వు, వాళ్ళే నీకేం సహాయం కావాలన్నా చేస్తారు, నీకేం కావాలన్నా తెచ్చిస్తారు అన్నాడు రఘునాథ్. సీతమ్మకి ఒక్కసారిగా భర్త మాట గుర్తుకొచ్చింది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు అని ఆయన అన్న మాటలు సడన్గా గుర్తుకొచ్చాయి. కానీ తనకు ఆ సమయంలో ఆ మాటలు పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు వాటి అర్థం ఏమిటో అర్థమయ్యింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే, పంపించండి అంది. మరుసటి రోజు ఆమె తన చిన్న ట్రంకు పెట్టె తీసి బట్టలు సర్దుకుంది. ఆ పెట్టెను తెరిచినప్పుడు భర్త జ్ఞాపకాలు కనిపించాయి. పాత గడియారం, 2 పుస్తకాలు, కొన్ని లేఖలు, భర్త తన చేతి రాతతో రాసిన కొన్ని నోట్సు, వాటన్నింటినీ జాగ్రత్తగా పెట్టుకుంది. కానీ పెట్టెలో ఉన్న మందపాటి ఫైళ్ళని మాత్రం ఆమె అప్పటి వరకు ఎప్పుడూ తెరవలేదు. రామచంద్రరావు గారు చెప్పిన మాట గుర్తొచ్చి వాటిని అలాగే ఉంచింది. నేను లేనప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే చూడు. ఆమెకు తెలియదు, ఆ ఫైళ్లల్లో ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసే రహస్యం ఉందని.
రైలు కదులుతూనే ఉంది. టీ అమ్మే వ్యక్తి టీ, కాఫీ, బిస్కెట్స్ అంటూ అరుస్తూ వెళ్ళాడు. సీతమ్మ ఒక టీ తీసుకుంది. టీ తాగుతూ బయటకు చూసింది. రైలు చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆమెకి భర్తతో మొదటిసారి హైదరాబాద్ వచ్చిన రోజు గుర్తుకొచ్చింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఇద్దరూ దిగిన రోజు. అప్పట్లో ఇద్దరి దగ్గర 2 చిన్న బ్యాగులు మాత్రమే ఉన్నాయి. రామచంద్రరావు ప్లాట్ఫామ్ మీద టీ కొనిచ్చాడు. మన జీవితానికి ఇది మొదటి టీ అని నవ్వాడు. సీతమ్మ కూడా నవ్వింది. ఆ రోజు వాళ్ళు నగరాన్ని చూసి మురిసిపోయారు. ఒక చిన్న సినిమా థియేటర్లో సినిమా చూశారు. రాత్రి అద్దె గదికి తిరిగొచ్చారు. ఆ రోజు నుంచి 40 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో ఆమెకు అర్థమే కాలేదు. రైలు విజయవాడ చేరేసరికి బాగా రాత్రైపోయింది. స్టేషన్ నుంచి బస్ ఎక్కి కంకిపాడు చేరుకుంది. పాతింటి తలుపు తీయగానే దుమ్ము వాసన వచ్చింది. గోడల మీద పాత ఫోటోలు. ఒక మూలలో భర్త కూర్చునే కుర్చీ, మరో మూలలో ఆయన చదివే చిన్న టేబుల్. సీతమ్మ ఆ కుర్చీని తాకి కాసేపు నిలబడిపోయింది. నేను వచ్చేసాను రామచంద్ర అని నెమ్మదిగా అంది. ఆమె కనిపించింది. భర్త తన ఎదుటనే కూర్చుని, నేను చెప్పాను కదా సీత, నీకు ఏదో ఒకరోజు నీకు ఈ ఇల్లు అవసరం అవుతుంది అని చెబుతున్నట్టుగా అనిపించింది. పక్కింట్లో ఉండే శేషమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు వెంటనే వచ్చారు. అమ్మా, ఇలా ఒంటరిగా వచ్చారెందుకు అంటూ ఆశ్చర్యపోయారు. సీతమ్మ తన పరిస్థితి అంతా చెప్పింది. శేషమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. మీరు మాకెన్నోసార్లు సహాయం చేశారు. మా పిల్లల చదువులకి కూడా డబ్బులు ఇచ్చారు. మీరు మా మీద చూపిన మంచితనాన్ని మేమెలా మర్చిపోతాము? మీరిక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. మీకేం కావాలన్నా సరే మేమున్నాము. ఏం కావాలన్నా మేం చూసుకుంటాము అంది. ఆ మాట సీతమ్మకి చాలా కాలం తర్వాత నిజమైన ఆప్యాయతగా అనిపించింది. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంటిని శుభ్రం చేసేశారు. మొదటి కొన్ని నెలలు కొడుకులు డబ్బులు పంపించారు. ఫోన్ కూడా చేసేవారు. తర్వాత ఫోన్లు తగ్గాయి. డబ్బు పంపడం కూడా ఆలస్యం అయ్యేది. మెల్లమెల్లగా చివరికి నెలలు గడిచేసరికి అస్సలు డబ్బే రాలేదు. సీతమ్మ అడగలేదు. తన దగ్గరున్న కొంత పెన్షన్తో, శేషమ్మిచ్చే కూరగాయలతో, తన చిన్న తోటలో పెంచుకునే ఆకుకూరలతోనే జీవించింది. పక్కింటి పిల్లలు ఆమె దగ్గరకు వచ్చేవారు. ఆమె వాళ్ళకి కథలు చెప్పేది. శేషమ్మ మనవడు భరత్ మాత్రం ఆమెని బామ్మ అని పిలుస్తూ ఎప్పుడూ ఆమె చుట్టూనే తిరిగేవాడు. సీతమ్మకి తన మనవళ్ళు గుర్తుకొచ్చేవారు. కానీ ఆ బాధను ఎవ్వరికీ చెప్పేది కాదు. కాలం గడిచింది. ఒకరోజు సీతమ్మకి తీవ్రమైన దగ్గొచ్చింది. మొదట చిన్నదే అనుకుంది. ఆ తర్వాత దగ్గు పెరిగిపోయింది. భరత్ తల్లిదండ్రులతో కలిసి ఆమెను విజయవాడలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షలు చేసిన వైద్యులు కొన్ని పరీక్షలు ఇంకా మరిన్ని చేయాలి అని అన్నారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్లు చూసి డాక్టర్ ముఖం గంభీరంగా మారింది. అమ్మగారికి క్యాన్సర్ ప్రారంభ దశలో ఉంది. వెంటనే చికిత్స మొదలు పెడితే తగ్గడానికి మంచి అవకాశాలున్నాయి అన్నాడు. సీతమ్మకి ఆ మాట విన్న వెంటనే భర్త గుర్తుకొచ్చారు. రామచంద్ర, నువ్వు ఉంటే నన్ను ఇలా ఒంటరిగా వదిలేసేవాడివా అని తనలో తానే ఏడ్చుకుంది. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత శేషమ్మ కుటుంబం మొత్తం ఆందోళన చెందింది. భరత్ తన చదువుల మధ్య ఆమెను చూసుకుంటూ ఉండేవాడు. సీతమ్మ మాత్రం కొడుకులకి ఫోన్ చేయమంది. భరత్ మధుసూదన్కి ఫోన్ చేశాడు. అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్లు క్యాన్సర్ అన్నారు అంటూ చెప్పాడు. అటు నుంచి కొద్దిసేపు మౌనం. ఈ వయసులో చికిత్స చాలా కష్టం అవుతుంది. అంతేకాకుండా చాలా ఖర్చు కూడా అవుతుంది. మేం చూస్తాంలే, ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నాడు మధుసూదన్. మధుసూదన్ ఈ విషయం గురించి రఘునాథ్కి చెప్పగానే, డాక్టర్గా నేను చెప్తున్నాను, ఈ చికిత్సకి చాలా ఖర్చు అయిపోతుంది. ముందుగా రిపోర్ట్లు పంపించమనండి అన్నాడు. కానీ ఎవ్వరూ మేము వస్తున్నామని మాత్రం అనలేదు. సీతమ్మకి చివరి ఆశ కూడా చచ్చిపోయింది. పిల్లలు చిన్నప్పుడు తల్లి లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. కానీ ఇప్పుడు తల్లి అనారోగ్యంతో ఉందని తెలిసినా కూడా రాలేదు. ఈ వయసులో ఆవిడ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం వృధా అని కొడుకులు అనుకుంటే, ఆవిడ్ని తీసుకొచ్చి రోగంతో ఉన్న ఆవిడ్ని చూసుకుంటూ సేవలు చేయలేము అని కోడళ్ళు అనుకున్నారు. అంతే, ఇక కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఆవిడ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అనారోగ్యంతో ఎలా ఉందో ఏమిటో అని కూడా ఆలోచించలేదు.
కనీసం ఫోన్ చేసి అప్పుడప్పుడు కూడా యోగక్షేమాలు కనుక్కోవాలి అని కూడా అనుకోలేదు. ఎక్కడ ఫోన్ చేస్తే ఆవిడ బాధ్యత తమకు చుట్టుకుంటుందో అని భయపడ్డారు. మరోపక్క సీతమ్మ మాత్రం కొడుకులు ఎలాగూ వదిలేశారు, నాకు ఎంత జీవితం రాసిపెట్టుందో అంత జీవితము నేను బ్రతకాల్సిందే కదా, ఆ దేవుడే చూసుకుంటాడు అనుకుంటూ ఆ పల్లె వాతావరణంలో తన రోగాన్ని కూడా మర్చిపోయి ప్రశాంతంగా బ్రతుకుతుంది. మరోపక్క భరత్, శేషమ్మ వాళ్ళ కుటుంబము ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కొడుకులు డబ్బు పంపకపోయినా తనకొచ్చే పెన్షన్ డబ్బులతో, ఇంటి ముందు ఖాళీ స్థలంలో పండిన కూరగాయలతో, ఆకుకూరలతో ఆవిడ తన రోజులను గడుపుతుంది. ఒక సాయంత్రం భరత్ ఆమె దగ్గర కూర్చుని చదువుకుంటూ ఉన్నాడు. అతని చేతిలో ఉన్న అకౌంట్స్ పుస్తకం చూసి సీతమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. భరత్, నీకు ఆ పుస్తకం ఎక్కడిది అంటూ అడిగింది. బామ్మ, ఇది నా కాలేజీ పుస్తకం, అకౌంట్స్ బుక్కు అన్నాడు. అదే పుస్తకం మీ తాతయ్య దగ్గర కూడా ఉండేది, ఆయన ఇలాంటి పుస్తకాలు చాలా చదివేవారు అంది. భరత్ నవ్వాడు. తాతయ్య ఎంత చదువుకున్నారో, ఏమేం చేసేవారో మీరు ఎప్పుడు చెబుతూనే ఉంటారు కదా బామ్మ, ఆయన పుస్తకాలు ఉన్నాయా మీ దగ్గర అంటూ అడిగాడు. సీతమ్మకు వెంటనే ట్రంకు పెట్టె గుర్తుకొచ్చింది. ఉన్నాయి, అటక మీద ఉన్నాయి. ఆ ట్రంకు పెట్టె అటక మీద ఉంది, తీసుకురా అంది. భరత్ పెట్టెను దించి తెరిచాడు. అందులో పాత పుస్తకాలు, పత్రికలు, లేఖలు, కొన్ని ఫైళ్లు కనిపించాయి. ఒక మూలలో బలంగా కట్టిన 10-15 కవర్లున్నాయి. భరత్ వాటిని చూసి, బామ్మ, ఇవేమిటి అంటూ అడిగాడు. నాకు తెలియదు బాబు, మీ తాతయ్య ఎప్పుడూ వీటిని తాకొద్దని చెప్పేవారు, నేను కూడా వాటిని చూడలేదు అంది. భరత్ మొదటగా ఆ కవర్ తీసి చూశాడు. అందులో పాత రిజిస్ట్రేషన్ పత్రం ఉంది. అందులో సీతమ్మ పేరు కనిపించింది. భరత్ ఆశ్చర్యపోయాడు. బామ్మ, ఇది నీ పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ పత్రము. ఏం భూమి అని సీతమ్మ ఆశ్చర్యంగా అడిగింది. మరో పత్రం తెరిచారు. ఇంకోటి, మరోటి, ప్రతి పత్రంలోనూ సీతమ్మ పేరే ఉంది. కొన్ని పత్రాల్లో భూమి విస్తీర్ణం 5 ఎకరాలనుంది, మరికొన్నింట్లో 10 ఎకరాలుంది, ఇంకొన్నింట్లో 20 ఎకరాలు కూడా ఉంది. అవన్నీ చూస్తూ ఉంటే భరత్ చేతులు వణికాయి. బామ్మ, నీకు ఇవన్నీ తెలుసా అంటూ అడిగాడు. నాకు తెలియదురా, మీ తాతయ్య అప్పట్లో ఏవో కొంటున్నానని అప్పుడప్పుడు చెప్పేవారు, కానీ ఇంత భూమి ఉందని నాకు తెలీదు. భరత్ వెంటనే తన కాలేజీ ల్యాప్టాప్ తీసుకొచ్చాడు. పాత సర్వే నెంబర్లు, ఆన్లైన్ రికార్డులతో సరిపోల్చడం మొదలుపెట్టాడు. మొదట ఒక భూమి, తర్వాత ఇంకోటి, అన్నీ ఒకే ప్రాంతంలో ఉన్నాయి. అదే ప్రాంతం ఇప్పుడు పట్టణ విస్తీర్ణంలోకి వచ్చేసింది. కొత్త రహదారులు వచ్చాయి, హైవే రోడ్లు కూడా వచ్చాయి, పరిశ్రమలు వచ్చాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు భూముల్ని కొనడానికి పోటీ పడుతున్నాయి. భరత్ కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. బామ్మ, ఇవన్నీ కలిపి దాదాపుగా 100 ఎకరాలున్నాయి. సీతమ్మకి మాట రావడం లేదు. 100 ఎకరాలా? అవును, అప్పట్లో తాతయ్య చాలా తక్కువ ధరలకి ఒక్కోసారిగా ఒక్కొక్కటి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఒక్కో ఎకరం ధర కోట్లల్లో ఉంది. మరుసటి రోజు భరత్ ఒక విశ్వసనీయమైన రిజిస్ట్రేషన్ నిపుణుడిని తీసుకొచ్చాడు. అన్ని పత్రాలు వాళ్ళు పరిశీలించారు. ఇవి నిజమైన పత్రాలే. ఈ భూములు సీతమ్మ గారి పేరుతోనే ఉన్నాయి. మార్కెట్ విలువలన్నీ కలిపి సుమారు వీటన్నింటి ధర 100 కోట్లకి దాటుతుంది అన్నాడాయన. ఆ మాట విన్న సీతమ్మ కుర్చీలో కూలబడిపోయింది. ఆమె కళ్ళ ముందు భర్త ముఖం కనిపించింది. సీత, నీ పేరు మీద కొంత ఆస్తి ఉండాలి అన్న ఆయన మాట ఇప్పుడు తనకు అర్థమయ్యింది. ఆయన తనకి 100 కోట్లు విలువైన భూమినిచ్చి వెళ్ళాడు. కానీ ఆ సంపదని ఎప్పుడూ గొప్పగా చెప్పుకోలేదు, పిల్లలకు కూడా చెప్పలేదు. ఎందుకంటే అది తన భార్యకి వృద్ధాప్యంలో అండగా ఉండాలని మాత్రమే అనుకున్నాడు. భరత్ ఒక పాత కవర్లో ఉన్న లేఖను తీసుకున్నాడు. అది రామచంద్రరావు చేతి రాత. ప్రియమైన సీతకి అని రాసుంది. సీతమ్మ చేతులు వణికాయి. భరత్ ఆ లేఖని ఆమె చేతిలో పెట్టాడు. ఆమె నెమ్మదిగా తెరిచింది. సీత, ఈ లేఖ నువ్వు చదివే సమయానికి నేను నీ పక్కన ఉండకపోవచ్చు. మన పిల్లలు మనసున్న వాళ్లే, మనల్ని బాగా చూసుకోవాలి అనుకునే వాళ్లే. కానీ వాళ్ళ జీవితాల్లో వాళ్లకు వాళ్ళ సమస్యలు వస్తాయి. వాళ్ళ మీద నింద వేయకు. నువ్వు మాత్రం ఎవ్వరి మీద పూర్తిగా ఆధారపడకు.
నేను ఉద్యోగంలో సంపాదించిన ప్రతి రూపాయిని పిల్లల కోసం మాత్రమే ఖర్చు చేయలేదు, నీ భవిష్యత్తు కోసం కూడా దాచుంచాను. నగరంలో భూములు ఖరీదుగా ఉన్నప్పుడు నేను గ్రామాల్లో తక్కువ ధరలకి భూముల్ని కొన్నాను. ఒక్కసారిగా పెద్ద పెద్దగా భూములను కొనలేదు, సంవత్సరాలుగా కొంచెం కొంచెంగా కొన్నాను. నీ పేరు మీదే వాటన్నింటినీ రిజిస్టర్ చేశాను. ఈ భూముల విలువ ఎప్పటికో పెరుగుతుంది. నువ్వున్నంతకాలం వాటిని అమ్మకు, అవసరమైతే మాత్రమే కొంత అమ్ముకో. నీకు ఎవ్వరూ అండగా లేకపోయినా నీకు ఈ భర్త అండగా ఉన్నాడు అని గుర్తు చేసుకో. నేను నీకు డబ్బు మాత్రమే ఇవ్వలేదు, నీకు నేను ఆర్థిక స్వతంత్రం ఇచ్చి వెళుతున్నాను. ఆ లేఖ చివరిలో ఒక వాక్యం ఉంది, మన పిల్లలకి మనం ఇచ్చిన ప్రేమని మళ్ళీ మనం తిరిగి అడగకూడదు, కానీ నీ గౌరవాన్ని మాత్రం ఎవ్వరి చేతుల్లోనూ పెట్టకు. సీతమ్మ ఆ లేఖని మొత్తం చదివి కళ్ళకద్దుకుంది. రామచంద్ర అంటూ ఏడ్చింది. ఆ రోజు ఆమె ఏడుపులో బాధ కంటే భర్తపైనే గర్వం ఎక్కువగా ఉంది. భరత్ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అని అనుకున్నా పత్రాలు, చట్టపరమైన విషయాల కోసం న్యాయవాదిని సంప్రదించాల్సి వచ్చింది. ఆ వార్త నెమ్మదిగా బయటకొచ్చింది. స్థానికంగా భూముల విలువ తెలిసిన వాళ్ళు సీతమ్మని కలవడం మొదలుపెట్టారు. కొందరు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. సీతమ్మ మాత్రం తొందరపడలేదు. ఇది నా భర్త జీవితకాలపు కష్టం, నేను ఆలోచించకుండా 1 ఎకరం కూడా అమ్మను అంది. ఈ వార్త హైదరాబాద్లోని కొడుకుల చెవిలో పడ్డానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు. మధుసూదన్, రఘునాథ్ ఇద్దరూ ఈ వార్త విని షాక్ అయిపోయారు. తండ్రి చనిపోయే ముందు ఆస్తి పంచేటప్పుడు తమకు ఇచ్చిన ఇళ్ళు, ఫ్లాట్లు, డబ్బులు తమకి తెలుసు, కానీ తల్లి పేరు మీద ఉన్న ఈ 100 ఎకరాల గురించి మాత్రం తండ్రి ఎప్పుడూ తమతో చెప్పలేదు. నాన్న మనకు చెప్పకుండా ఇంత పెద్ద ఆస్తిని ఎలా కూడబెట్టాడు అని మధుసూదన్ ఆశ్చర్యపోయాడు. రఘునాథ్ అమ్మని వెంటనే హైదరాబాద్ తీసుకురావాలి అన్నాడు. ఆమెకి మంచి చికిత్స కూడా చేయించాలి అన్నాడు. మరుసటి రోజే ఇద్దరూ కుటుంబాలతో కలిసి కంకిపాడుకొచ్చారు. సీతమ్మ ఇంటి ముందు కారు లాగాయి. మధుసూదన్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. అమ్మా అంటూ పిలిచాడు. సీతమ్మ మంచం మీద కూర్చుంది. అతని ముఖాన్ని చూసింది. అదే చిన్నప్పుడు తన ఒడిలో పడుకునే బిడ్డ, కానీ ఇప్పుడు అతని వెనక నిలబడ్డ భార్య, పిల్లలు ఆమెనే చూస్తూ ఉన్నారు. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, మేము తప్పు చేశాము. నువ్వు మా దగ్గరికి రావాలి. హైదరాబాద్లోని బెస్ట్ హాస్పిటల్లో నీకు చికిత్స చేపిస్తాము. నీకు ఏం కావాలంటే అది చేస్తాము అన్నాడు మధుసూదన్. రఘునాథ్ కూడా, అమ్మా నేను డాక్టర్ని కదా, నీ చికిత్సకి సంబంధించిన ప్రతి విషయము నేనే చూసుకుంటాను. నువ్వు ఒంటరిగా ఇక్కడ ఎందుకుంటావమ్మా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. మా అందరితో ఉంటే నువ్వు తొందరగా కోలుకుంటావు. ఇక్కడ పల్లెటూరులో కన్నా అక్కడ సిటీలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అన్నాడు. సీతమ్మ కొద్దిసేపు వాళ్ళని చూసింది. మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అంది. ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు. మీకు నా మీద ప్రేమ వచ్చింది కాబట్టి కాదు, మీ నాన్న మీకు తెలియకుండా నాకేమిచ్చి వెళ్ళారో మీకు తెలిసింది కాబట్టే మీరు వచ్చారు అంది. అమ్మా అలా అనకు అన్నాడు మధుసూదన్. మేము నిజంగా నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చామమ్మా అనగానే, అయితే నేను అనారోగ్యంగా ఉన్నానని తెలిసినప్పుడు మీరు ఎందుకు రాలేదు అంటూ ప్రశ్నించింది. సమాధానం రాలేదు. నాకు క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు మీరు ఫోన్లో ఏమన్నారో గుర్తుందా? ఈ వయసులో కోలుకోవడం చాలా కష్టం అన్నారుగా, కానీ ఇప్పుడు నేను కోలుకోవాలని మీరు ఎందుకంత తొందరగా పడుతున్నారు, ఎందుకంత ఆశపడుతున్నారు అంటూ అడిగింది. రఘునాథ్ తల వంచాడు. సీతమ్మ గదిలోకి వెళ్ళి ఒక ఫైల్ తీసుకొచ్చింది. ఇవిగో, ఇవి నా భర్త నా పేరు మీద రాసిపెట్టిన భూముల పత్రాలు. ఇవి మీకు అవసరం లేదు. మీ నాన్న మీకు ఇవ్వాల్సిందంతా మీకు ఇచ్చేసే వెళ్ళాడు. నాకు ఇవ్వాల్సిందే నాకు ఇచ్చి వెళ్ళాడు. మధుసూదన్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. అమ్మా మమ్మల్ని క్షమించు. నేను మిమ్మల్ని ఎప్పుడో క్షమించేశాను, కానీ మళ్ళీ మీతో పాటు మీ ఇంటికి రావాలని మాత్రం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ నేను తల్లిని కాదు, ఒక బాధ్యతని, ఒక ఖర్చుని, ఒక సమస్యని, మీ అందరికీ ఒక పెద్ద భారాన్ని. ఆ మాట విన్న కోడళ్ళు తలలు వంచుకున్నారు. సీతమ్మ మాట్లాడడం కొనసాగించింది. మీ నాన్న నాతో ఒక మాట చెప్పి వెళ్ళారు, నీ గౌరవాన్ని ఎప్పుడూ ఎవరి చేతుల్లోనూ పెట్టకు అని. నేను ఆయన మాట వినాలి కదా. మీరు నా పిల్లలు, మీ మీద నాకు ద్వేషం ఏమీ లేదు. మీ పిల్లలు నా మనవళ్ళు మనవరాళ్ళు, వాళ్ళ మీద కూడా ప్రేమే ఉంది.
కానీ ప్రేమ అంటే ఆస్తిని పంచుకోవడం కాదు. ఆమె భరత్ వైపు చూసింది. ఈ పిల్లాడు నాకు అనారోగ్యం వచ్చినప్పుడు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు, మందులు తెచ్చాడు, నేను తినకపోతే దగ్గరుండి తినిపించాడు. నా దగ్గర ఒక్క రూపాయి లేకపోయినా సరే నన్ను మనిషిగా చూసుకున్నాడు. నా కొడుకులు చేయాల్సిన పని ఈ పిల్లాడు చేశాడు. అందుకే నా భర్త సంపాదించిన ఆస్తిలో కొంత భాగం భరత్ చదువు కోసం ఒక ట్రస్ట్లో పెడతాను. మిగిలింది నా పేరుతోనే ఉంటుంది. నేను బ్రతికున్నంతకాలం ఎవ్వరూ దానిపై హక్కుని సాధించలేరు. మధుసూదన్ ఏదో చెప్పబోయాడు. సీతమ్మ చేత్తో ఆపింది. ఇది డబ్బు విషయం కాదు. ఇది మీ నాన్న నాకు ఇచ్చి వెళ్ళిన గౌరవం విషయం. ఆయన నన్ను నమ్మారు. నేను ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నాకు క్యాన్సర్ వచ్చిందని, ట్రీట్మెంట్ చేయకపోతే చచ్చిపోతానని తెలిసి కూడా మీరు కనీసం నా దగ్గరికి రాలేదు. నా అలాంటి అభాగ్యులు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఈ డబ్బులతో నేను ఒక క్యాన్సర్ ఆసుపత్రిని కట్టించాలి అని అనుకుంటున్నాను. నా పేరు మీద ఇంత ఆస్తి కొని నా గౌరవాన్ని కాపాడాలి అనుకున్న మీ నాన్నగారి నమ్మకాన్ని నేను వమ్ము చేయను. ఆ డబ్బుతో ఖచ్చితంగా నేను ఒక హాస్పిటల్ పెట్టి క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్కి డబ్బులు లేని వాళ్ళందరికీ అండగా నిలబడతాను అంటూ చెప్పింది ఆవిడ. ఆ రోజు రాత్రి కొడుకులు వెళ్ళిపోయారు. సీతమ్మ మాత్రం తన భర్త లేఖని మళ్ళీ మళ్ళీ చదివింది. బయట చల్లని గాలి వీస్తుంది. శేషమ్మ ఇంటి పిల్లలు బయట ఆడుకుంటున్నారు. భరత్ ఏమో చదువుకుంటున్నాడు. సీతమ్మ తన గదిలో కూర్చుని భర్త ఫోటోను చూసింది. నువ్వు నిజంగా ముందే అన్నీ ఆలోచించావు రామచంద్ర. నేను మాత్రం పిల్లలు ఎప్పటికీ మారరు అని నమ్మాను. నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని ఆశపడ్డాను. నువ్వు వాళ్ళని తప్పు అని ఎప్పుడూ అనలేదు, కానీ నన్ను మాత్రం వాళ్ళపై ఆధారపడకుండా కాపాడావు అంది. మరుసటి రోజు ఆమె వైద్య చికిత్స మొదలుపెట్టింది. భరత్, శేషమ్మ కుటుంబం ఆమెతో ఉన్నారు. చికిత్స కొంతకాలం కొనసాగింది. ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. భూముల విషయంలో కూడా ఆమె తొందరపడలేదు. కొన్ని ఎకరాలను వ్యవసాయానికి ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూముల్ని లీజుకి ఇచ్చింది. కొంత భూమిని భవిష్యత్తు కోసం అలాగే ఉంచింది. 100 ఎకరాల విలువ కొద్ది కాలానికే మరింత పెరిగింది. కానీ సీతమ్మకి ఆ 100 కోట్లు తన జీవితంలో అతిపెద్ద సంపదగా అనిపించలేదు. ఆమెకు అతిపెద్ద సంపద తన భర్త తనపై పెట్టిన నమ్మకం. కొన్నేళ్ల తర్వాత సీతమ్మ తన భర్త జ్ఞాపకార్థం ఒక విద్యానిధిని ఏర్పాటు చేసింది. గ్రామంలోని మధ్యతరగతి కుటుంబాల పిల్లలకి చదువుకోవడానికి సహాయం చేయడం మొదలుపెట్టింది. పిల్లలకి ఆస్తి ఇవ్వడం కంటే చదువు ఇవ్వడం గొప్పది అని ఆమె చెప్పేది. అంతేకాకుండా ఆమె అదే ఊరిలో ఒక క్యాన్సర్ ఆసుపత్రిని కూడా కట్టించింది. భరత్ ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు. అతను ఎప్పుడూ సీతమ్మని బామ్మ బామ్మ అంటూ గౌరవంగా పిలిచేవాడు. ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. సీతమ్మ కూడా నవ్వుతూ, మీ తాతయ్య జ్ఞానం నీకొచ్చింది అనేది. ఒకరోజు భరత్ అడిగాడు, బామ్మ, తాతయ్య ఇంత ముందుగా ఎలా ఆలోచించారు, ఇదంతా ఎలా చేయగలిగారు అంటూ అడిగాడు. సీతమ్మ చిరునవ్వు నవ్వింది. ఆయన డబ్బును మాత్రమే చూడలేదురా, కాలాన్ని చూశారు. మనిషి ఈరోజు ఎంత సంపాదిస్తున్నాడో కాదు, రేపు ఏం జరుగుతుందో అని ఆలోచించేవాడు. అందుకే ఈరోజు మీ తాతయ్య లేడు, కానీ అతని ఆలోచన మాత్రం మనతోనే ఉంది. ఆ మాటలు చెప్పేటప్పుడు సీతమ్మ కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. ఒకప్పుడు భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిన భయంగా ఉన్న యువతి ఇప్పుడు అదే సీతమ్మ వృద్ధాప్యంలో తన భర్త కొన్న భూముల మధ్య నిలబడుంది. ఆమె వెనుక పెద్ద భవనమేమీ లేదు, ముందు పెద్ద పెద్ద కార్లేమీ లేవు, కానీ ఆమెకి తన భర్త ప్రేమ ఉంది, తన గౌరవం ఉంది, తనకి తాను నిలబడగలిగే ఆస్తుంది. ఆమెకు అర్థమైంది, భర్త తెచ్చిన ఐశ్వర్యం కేవలం 100 ఎకరాల భూమి మాత్రమే కాదు, అతను తన భార్యకిచ్చిన నిజమైన ఐశ్వర్యం ఆమెపై ఆమెకుండే నమ్మకం. ఎవ్వరి ముందు చేతులు చాచాల్సిన అవసరం లేకుండా తను చేసిన స్వతంత్రం. వృద్ధాప్యంలో కూడా గౌరవంగా జీవించే హక్కు. కొడుకులు తల్లిని ఇంటి నుంచి పంపించేసిన రోజున వాళ్ళొక వృద్ధురాల్ని మాత్రమే పంపించామని అనుకున్నారు. కానీ వాళ్ళకు తెలియదు, ఆ రైల్లో కంకిపాడు వెళుతున్నది కేవలం వాళ్ళ తల్లి కాదు, 40 సంవత్సరాల క్రితం తన భర్త నాటిన భవిష్యత్తును తనతో తీసుకెడుతున్న ఒక భార్య.
ఆమె కిటికీ పక్కన కూర్చుని వెళ్తున్నప్పుడు బయట ప్రపంచం వెనక్కి వెళ్ళింది. కానీ ఆమె జీవితం మాత్రం మొదటిసారి గొప్ప భవిష్యత్తుతో ముందుకొచ్చింది. రామచంద్రరావు చనిపోయి సంవత్సరాలు గడిచినా ఆయన ప్రేమ మాత్రం చనిపోలేదు. ఆయన తన భార్య చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళలేదు. ఆమెకు ఎవరి మీద ఆధారపడకుండా ఉండే బలాన్నిచ్చి వెళ్ళాడు. చివరికి సీతమ్మ భర్త ఫోటో ముందు దీపం వెలిగించి మెల్లగా అంది, "నువ్వు చెప్పినట్టే జరిగింది రామచంద్ర. పిల్లలు నన్ను వదిలేశారు, కానీ నువ్వు మాత్రం నన్ను వదల్లేదు. నువ్వు దాచిన ఆ భూములు నాకు 100 కోట్లిచ్చాయి, కానీ నీ ఆలోచన నాకిచ్చిన విలువ అంతకంటే ఎక్కువ. నువ్వు లేని తర్వాత కూడా నువ్వు నా పక్కనే ఉన్నావని ఈరోజు నాకు అర్థమైంది." ఆ రాత్రి కంకిపాడులో ఆకాశంలో వెన్నెల పరుచుకుంది. పాతింటి ముందు కూర్చున్న సీతమ్మ ఆ వెన్నెలని చూస్తూ భర్తతో గడిపిన మొదటి రాత్రిని గుర్తు చేసుకుంది. జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, ఇల్లు మారారు, మనుషులు మారారు, సంబంధాల అర్థాలు కూడా మారిపోయాయి. కానీ ఒక మనిషి నిజంగా ప్రేమించి చేసిన మంచి పని మాత్రం కాలంతో పాటు మారిపోలేదు. సీతమ్మకి రామచంద్రరావు ఇచ్చి వెళ్ళిన 100 ఎకరాల పొలాలు ఆవిడకి గొప్ప సంపదగా నిలిచాయి. ఆయన తన భార్య పేరుతో రాసిన పత్రాలు ఆమెకి రక్షణగా నిలిచాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం ఎప్పటికీ నిలిచిపోయింది ఒక్కటే ఒక మాట, "నీ గౌరవాన్ని ఎవ్వరి చేతుల్లోనూ పెట్టకు." ఆ మాటనే తన జీవితానికి చివరి వరకు కవచంగా చేసుకొని సీతమ్మ తన వృద్ధాప్యాన్ని ఎవరి దయ మీద కాకుండా తన భర్త ప్రేమ ఇచ్చిన ధైర్యంతో, తన సొంత గౌరవంతో గడపడం మొదలుపెట్టింది. అదే ఆమెకి భర్త తెచ్చిన నిజమైన ఐశ్వర్యం. వృద్ధాప్యం అంటే ఎవ్వరికీ పనికి రాకపోవడం కాదు, అందరూ వెలివేయడం అంతకంటే కాదు, ఎంతోమందికి ఉపయోగపడేలా, ఎంతోమందికి ఆదరణ కలిగించేలా మార్చుకోవచ్చు అని సీతమ్మ నిరూపించింది. దీనంతటికీ కారణం ఆమె భర్త ముందు చూపే. అది మాత్రమే సీతమ్మని వృద్ధాప్యంలో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కానీ అవకాశం కానీ రాకుండా ముందుకే నడిపించింది. ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రులు ఈ విధంగా ఆలోచిస్తే వృద్ధాప్యంలో కొడుకుల మీద, కూతుర్ల మీద ఆధారపడవలసిన అవసరమే రాదు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా గివ్ అవే గిఫ్ట్స్ అయితే రిసీవ్ అయ్యాయి అని ఇద్దరైతే మెసేజ్ చేశారండి. మిగిలిన వాళ్ళకు కూడా ఎప్పుడు రిసీవ్ అయితే అప్పుడు నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఎందుకంటే ఈసారి పోస్టర్లో మనకి ట్రాకింగ్ ఐడీస్ అయితే ఇవ్వలేదు, ఒక పెద్ద స్లిప్ ఇచ్చారు. దాంట్లో అయితే ట్రాకింగ్ ఐడీస్ లేవు, కానీ నాకు ప్రతిదీ అప్డేట్ అయితే వస్తుందండి. అంటే అవుట్ ఫర్ డెలివరీ అని, డెలివరీ అయ్యిందని, పలానా పర్సన్ డెలివరీ తీసుకున్నారు అని అట్లా అప్డేట్ అయితే వస్తుందండి. నాకు 2 అయితే మెసేజ్లు వచ్చాయి. ఇంకా వాళ్ళు కూడా వాట్సాప్లో మనకైతే గిఫ్ట్స్ అయితే రిసీవ్ అయ్యాయి అని అయితే మెసేజ్ చేసేసారండి. ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఎప్పుడైతే రిసీవ్ అవుతాయో అప్పుడు నాకు ఒక మెసేజ్ చేయండి. లేదంటే మన యూట్యూబ్లో కూడా స్టోరీ కింద కానీ ఏదైనా వీడియో కింద కానీ రిసీవ్ అయ్యాయి అని కామెంట్ పెట్టండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతేకాకుండా ఈ నెలలో గివ్ అవే కోసము మన ఛానల్లో ఈ నెలలో పెట్టిన ప్రతి స్టోరీని విని కామెంట్స్ అయితే చేసేయండి. గివ్ అవేని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఈ విధంగా గివ్ అవేస్ అయితే ఇవ్వగలుగుతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. మరో మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.